అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని కిచెన్. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఒక కప్పు బొంబాయి రవ్వతో ఇలా కొత్తగా స్వీట్ చేశానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఈ రాఖీ పౌర్ణమికి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి తీసుకోండి. నెయ్యి బదులు మీరు కావాలంటే ఏదైనా రిఫైన్డ్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇది కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వని ఇందులో వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా రవ్వ అంతా ఇందులో బాగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా మెల్లిగా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 2 స్పూన్లు దాకా గోధుమ పిండి కానీ లేదా మీ దగ్గర పాల పొడి ఉంటుంది కదా, ఆ పాల పొడి ఉంటే పాల పొడి అయినా వేసుకోవచ్చు. దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మరలా ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు కావాలంటే పంచదార అయినా తీసుకోవచ్చు. ఇందులో హాఫ్ కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అంతా కరిగేంత వరకు వాటర్లో కలుపుతూ వాటర్ని మరిగించుకోవాలి. బెల్లం అంతా ఇలా లిక్విడ్ లెవెల్లో అయిపోయిన తర్వాత నలకలు ఇసుక లాంటివి ఏమైనా ఉంటే వడకట్టుకొని తీసుకోండి. ఇక వడకట్టుకున్న ఈ బెల్లం వాటర్ని మరలా ప్యాన్లోకి తీసుకొని ఇందులో ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఈ రవ్వ మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా రవ్వ మొత్తం కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ బెల్లం వాటర్లో ఈ రవ్వ అంతా బాగా కలిసేంత వరకు కలుపుతూ ఉడికించుకోండి. ఇదంతా దగ్గరగా అయిపోయేంత వరకు ఇలా కలుపుతూ నెమ్మదిగా ఉడికించుకోవాలి. ఈ మాదిరిగా రవ్వలో ఉన్న నెయ్యి అంతా బయటికి రిలీజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రవ్వని ఉడికించుకోండి. తర్వాత ఒక స్పూన్ దాకా యాలకుల పొడి, ఒక 2 చిటికెళ్ళ దాకా ఉప్పు వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకొని స్వీట్ అంతా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా స్వీట్ అంతా దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఏదైనా బౌల్కి కానీ లేదా ట్రేకి కానీ కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దానిలోకి షిఫ్ట్ చేసుకోండి. పూర్తిగా చల్లారేంత వరకు అలా పక్కన పెట్టేసేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇది ఇలా గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకొని గిన్నె మీద ట్యాప్ చేశారంటే చక్కగా ఊడి వచ్చేస్తుంది. మీకు నచ్చిన షేప్లో పీసెస్ కింద కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ రాఖీ పౌర్ణమికి స్పెషల్గా ఇలా స్వీట్ చేసి పెట్టండి. చాలా బాగుంటుంది. చాలా ఈజీ కూడా ప్రిపరేషన్. అన్ని ఇంట్లో ఉన్న వాటితో అప్పటికప్పుడు చేసేయచ్చు కదా. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇలా కొంచెం పెద్ద పీసెస్సే కట్ చేస్తున్నాను. పూర్తిగా చల్లారిన తర్వాత అయితే మనకి ఇది స్టిక్కీ లాగా ఉండకుండా చక్కగా ఏ ముక్కకు ఆ ముక్క ఈజీగా సెపరేట్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్న పీసెస్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నారంటే 4-5 రోజులైనా సరే పాడైపోదు. స్వీట్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రవ్వ బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ రవ్వ బర్ఫీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.